హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనిధి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి సండే రోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఇది ఇంకా మార్నింగ్ లేచేసరికి అయితే 6:30 అట్లా అయిందండి. కొంచెం త్వరగానే లేసాను ఈరోజు. ప్రతి సండే అయితే కొద్దిగా లేట్గా లేస్తాను, కానీ ఈరోజు అయితే కొంచెం త్వరగానే మెలకు వచ్చిందనమాట. ఇంకా మనం ఏదైనా టైంకి లేస్తే ఆటోమేటిక్గా మెలకు వస్తుంది కదండి. ఇంకా అలా అయితే లేచాను అనమాట. ఇంకా బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంకా ఇవి చెట్లన్నీ కూడా చూస్తారు కదా, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదా. మార్నింగ్ లేవగానే కాసేపు ఈ చెట్లను చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంకా డైలీ బయట కడిగేసేటప్పుడే ఈ చెట్లన్నింటికి కూడా వాటర్ పడతానండి. అందుకే చెట్లు కూడా కొంచెం ఫ్రెష్గా గ్రీనరీగా బాగున్నాయి కదా. ఇంకా పువ్వులు అయితే చాలా ఎక్కువగా పూచాయండి. ఇంక ఈరోజు సండే కాబట్టి పూజ అయితే ఏం చెయ్యను. ఇంకా మందార చెట్టు, అలాగనే గన్నేరు చెట్లలోనే 2 రకాలు ఉన్నాయన్నమాట. ఇంక తెల్ల పూల చెట్లు, ఇంకా పారిజాత చెట్టు, అన్ని రకాల చెట్లు అయితే పెట్టానండి ఇక్కడ. ఇంకా తులసి చెట్లు అయితే ఇదివరకు చాలా వీడియోస్లలో చూసే ఉంటారు కదా. ఇంకా అవైతే ఇప్పుడు ఎండాకాలం కదండి, ఎక్కువగా లేవు. ఇంకా బాబు అయితే లేవలేదన్నమాట, మా వారు బయటికి వెళ్ళారు. ఇంకా టైం అయితే 7 అవుతుందండి. 6:30కి లేచి నేను ఇంకా బయట అంతా కడిగేసి కాసేపు అలా కూర్చొనేసి ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేయాలన్నమాట. బాబు అయితే పడుకొని ఉన్నాడు చూడండి, ఇంకా లేవలేదన్నమాట. ఇంకా సరేలే, నా పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి బాబు లేస్తాడు. ఇంకా అప్పుడు ఇద్దరం కలిసి అయితే బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ డిస్టర్బ్ చేయకుండా ఇంకా నా వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి 1 అవర్ పైనే పడుతుందండి. ఎందుకంటే ఇల్లు ఉడ్చి మోపు పెట్టి ఇంక అట్లన్నీ కడిగేసి ఇంకా ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేయాలి. అలాగనే ఇంకా లంచ్లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా టైం వచ్చేసి 7 o'clock అలా అవుతుందన్నమాట. ఇంకా బయట అంతా కూడా కడిగేసి ముగ్గులు అయితే పెట్టాను. ఇంకా టైం అయితే 7 అవుతుంది కదా. ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యేసరికి అయితే నాకు కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా ఇప్పుడైతే ముందు ఏదన్నా తాగాలి, తర్వాతకి బాబుని లేపి ఫ్రెష్ అప్ చేపించి ఇంకా తర్వాత ఇల్లు ఉడవడము, గిన్నెలు తోవడము, వంట చేయడము, రకరకాల పనులు అయితే ఉన్నాయన్నమాట నాకు. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ వచ్చేసి దోశపిండి పడదామని చెప్పేసి నైట్ మినపప్పు, బియ్యము, శనగపప్పు వేసి అయితే నానబెట్టానండి. ఇంకా నైట్ కొంచెం ఓపిక లేక ఇంకా అదైతే మిక్సీ పట్టలేదన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. అదేంటక్క ఇప్పుడు మిక్సీ పడితే ఇంకా ఎప్పుడు ప్రిపేర్ చేస్తావు దోశలు అనుకోవచ్చు. ఇది సమ్మర్ కదండి, కొంచెం ఎక్కువగానే త్వరగానే పులుస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇప్పుడైతే మిక్సీ పట్టి కొంచెం పిండిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకా నైట్ అన్నం కొంచెం మిగిలింది అనమాట. ఇంకా దాన్ని అయితే ఈ పిండిలో వేసి మిక్సీ పట్టామంటే కొంచెం త్వరగా పులుస్తుంది కదా. ఇంకెట్లాగో నేను ఫ్రెష్ అప్ అయ్యి పనులన్నీ చేసుకునేసరికి ఇంకో 1.5 hour పడుతుంది కదా. కొంచెం సోడా అలాగనే సాల్ట్ వేస్తే కొద్దిగా త్వరగా ఫర్మేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇక్కడ మిక్సీ పడుతున్నాను అనమాట. ఇది ఏంటక్క ఇలా ఉన్నాయి పెసర్లా అనుకుంటున్నారేమో, కాదండి, ఇవి అయితే మినుములు అమ్మ ఊర్లో నుంచి పంపించింది అనమాట. ఇంకా మినుములనే డైరెక్ట్గా బియ్యంలో వేసి కొంచెం శనగపప్పు, కొన్ని మెంతులు అయితే వేసి నైట్ అంతా కూడా నానపెట్టాను అనమాట. యాక్చువల్గా నైట్ మిక్సీ పడితే ఇప్పటికీ ఫర్మేట్ మంచిగా అయ్యేది, కానీ నాకు అసలు ఓపిక లేదు. అందుకని చెప్పేసి ఇంకా దాన్ని ఏం చేయకుండా అలాగనే పెట్టాను అనమాట. ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. ఇంకా ఈ బ్యాటర్ అయితే బౌల్లో ఉందైతే ఇప్పుడు రైస్ వేస్తానండి కొంచెము. అది ఇప్పుడు దోశలు వేద్దామని చెప్పేసి, ఎందుకంటే మొత్తం పిండిలో అన్నం ఉడికించిన అన్నం మనం వేసామనుకోండి నాకు అంతగా నచ్చదు అన్నమాట. అందుకని చెప్పేసి ఇప్పుడు ప్రజెంట్ వేసుకునే దోశ పిండిలో మాత్రమే రైస్ వేసి పెట్టాను. ఇంకా మిగతాది అంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఇలా అయితే 2 days వరకు యూజ్ చేసుకోవచ్చు కదా మనం. అందుకని చెప్పేసి అయితే పెడుతున్నాను. ఇంకా చలనం ఉంటే ఎవరు తినరు కదా అని చెప్పేసి అయితే ఈ దోశ పిండిలో వేసాను. దోశలు కూడా బాగా వస్తాయండి, ఫ్లఫీగా. అంటే దీంట్లో అయితే మిక్సీ వేసి పట్టాను. ఇంక ఇదైతే ఈ ఒక్క రోజుకి సరిపోతుంది కదా మా ముగ్గురికి. ఇంకా దీంట్లో అయితే తగినన్ని వాటర్ వేసుకునేసి మిక్సీ అయితే పట్టాను అనమాట. కాసేపు ఇలాగనే ఉంచి ఇంక ఈరోజు అయితే ఇది దోశలు వేస్తాను అనమాట. ఇంక మా ముగ్గురికి అయితే ఇది సరిపోతుంది. అన్నం వేసాం కదా, ఇంకా సరిగా మెదగదన్నమాట. కానీ దోశలు అయితే పర్ఫెక్ట్గానే వస్తాయి. దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇదైతే ఇప్పుడు దోశలు వేసుకోవచ్చు అనమాట. ఇంకా టైం వచ్చేసి 9 o'clock అవుతుందనమాట. ఇంకా నేనైతే షాప్కి రెడీ అయిపోయాను. ఇంకా
ఈరోజు లంచ్లోకి అయితే చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి అయితే బాబు వెళ్ళి చికెన్ తీసుకొచ్చాడు. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట. ఇంకా టిఫిన్కి వచ్చేసి దోశ తిందాం అనుకుంటున్నాం ఈరోజు. ఇంకా ఇందాక చూపించాను కదా మీకు, ఇంకా కొంచెం రైస్ వేసి అయితే దోశ పిండి మిక్సీ పెట్టాను అనమాట. ఇంకా అదైతే దోశలు వేసుకొని తింటాము. లంచ్లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపేర్ చేయాలి. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఇంకా పని అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. నేను ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాతకి ఇక్కడ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా సర్ది పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ రైస్ కడిగి పెట్టాను. ఇంకా చికెన్ అయితే నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ కూడా కట్ చేసుకొని ఇంకా ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ అయి వచ్చి ఇప్పుడు వంట చేస్తున్నాను అనమాట. ఇదిగోండి గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొనేసి కొన్ని గరం మసాలా అయితే వేసాను అనమాట. తర్వాత పచ్చిమిర్చి అలాగనే ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 3 వరకు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. నేను చేసే ½ kg చికెన్కి ఇన్ని ఆనియన్స్ అయితే వేస్తాను. ఎందుకంటే గ్రేవీ కొంచెం ఎక్కువగా ఉంటుంది, చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. నేను ఏ కర్రీ చేసినా కొంచెం ఆనియన్స్ అయితే ఎక్కువగానే యూజ్ చేస్తాను. అందులో నాన్ వెజ్ కర్రీకి అయితే ఇంకొన్ని ఎక్కువనే వేస్తాను అనమాట. ఎందుకంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మనము కొంచెం ప్రిపేర్ చేసినా కానీ కర్రీ అయితే ఎక్కువ అవుతుంది అనమాట. చికెన్ ఒక పూట తింటేనే అంత ఎట్లనో అనిపిస్తుంది అనమాట నాకు, ఇంకొక పూట తినలేను. అందుకని చెప్పేసి వండిన ఒక పూటకైనా సరే కొంచెం టేస్టీగా ఉండేట్లుగా అయితే వండుతాను అనమాట. నాన్ వెజ్ తింటాను కానీ మరీ అంత ఎక్కువ ఇష్టం అయితే ఏముండదు అనమాట. ఎక్కువగా వెజిటేబుల్సే వండుతాను అనమాట ఇంట్లో. ఇంకా మా వారికి బాబుకు అయితే చాలా ఇష్టం అనమాట, చికెన్ చాలా ఇష్టంగా తింటారు. ఇంక ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసానండి. ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. చికెన్ చేయడం అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే ఉల్లిపాయలు అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి కదా, కొంచెం బాగా మెత్తపడిపోతాయి అన్నమాట. ఇంకా అప్పుడు మనకు కర్రీ అయితే గ్రేవీ లాగా వస్తుంది. అదే ఉల్లిపాయలు సరిగ్గా వేగలేదు అనుకోండి, ఇంకా మనకు కర్రీ అయితే చిక్కగా రాదనమాట. అందుకని చెప్పేసి అయితే ఇక్కడ 2 నిమిషాల మూత పెట్టేసి బాగా మగ్గనిచ్చాను. ఇంకా దాంట్లో అయితే కొంచెం పసుపు వేసాను అనమాట. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకున్నాను. ఇంకా చికెన్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి మంచిగా వేగాలన్నమాట చికెను. ఇంకా అంతలోగా అయితే మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇంకా అదేంటి రోట్లో దంచొచ్చు కదా అని మీరు అందరూ అనుకోవచ్చు. ఇంకా రోట్లో అయితే నిన్న నైట్ వెల్లుల్లి కారం అయితే చేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఆ రోల్ కడగడం ఇష్టం లేక ఇక్కడ కవర్లో అయితే కొన్ని మసాలా దినుసులు వేసుకొనేసి ఇలా దంచుతున్నాను అనమాట. ఇంకా ధనియాల పొడి ఎలాగో వేస్తాను, కాకపోతే ఫ్రెష్గా మసాలాలు దంచి వేస్తే చికెన్కి టేస్ట్ అయితే డబుల్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒక చిన్న లవంగము, చిన్న యాలక్కాయ, అలాగనే కొంచెంగా దాల్చిన చెక్క ముక్క అయితే వేసుకొనేసి ఇలా కవర్లో దంచుతున్నాను అనమాట. ఇది పూర్తిగా కూడా నలగాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఫ్లేవర్ కోసం కదా, మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఇలా ఫ్రెష్గా మసాలా దంచి వేసుకున్నట్లయితే. ఇంకా అందుకని చెప్పేసి అయితే ఇలా కొంచెంగా దంచాను. ఇదిగోండి పౌడర్ లాగా కూడా అయిందనమాట. ఇప్పుడు మన చికెన్ ఎంతవరకు వచ్చిందో ఒకసారి మూత తీసి చూద్దాము. ఇంకా 5 నిమిషాల పైన అయింది కదండి. ఇప్పుడు చూసారు కదా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చాయన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ పాటు బాగా మగ్గాలన్నమాట. ఈ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం మిగిలిపోయేంత వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. అప్పుడు దాంట్లోకి మనం తగినంత ధనియాల పొడి, ఉప్పు, కారము, తర్వాతకి వాటర్ వేసుకునేసి అవి ఒక 2 మినిట్స్ అట్లనే ఉంచేసి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి మూత పెట్టి ఇంకొక 2 నిమిషాలు అలాగనే మగ్గిస్తాను. ఇప్పుడు ఇంతలోగా దోశలు అయితే వేసుకుందాము. ఎందుకంటే టైం ఇప్పటికే 9:30 అట్లా కావచ్చునండి. ఎర్లీ మార్నింగ్ ఏం తినమన్నమాట, ఎందుకంటే నాకు స్నానం చేయింది తినే అలవాట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడైతే ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాతకే తిందామని చెప్పేసి ఈలోగా దోశ పిండి కూడా మనం మార్నింగే పట్టాం కదండి, దీంట్లో కొంచెం సోడా అలాగనే కొంచెం సాల్ట్ అయితే వేసి పక్కన పెట్టాను. ఇంక ఇది కూడా కొంచెం పొంగినట్టుగా అయిందనమాట పిండి. ఇప్పుడు దీనిలో అయితే మనం దోశలు వేసుకుందాము. ఇంకా అప్పుడప్పుడు ఇలా పిండి పట్టడం అయితే మర్చిపోతూ ఉంటానన్నమాట. అలా మీరు కూడా చేస్తారా నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి.
ఇంక ఇక్కడైతే దోసపిండి అయితే బాగానే పొంగిందండి. ఎందుకంటే దీంట్లో కొంచెం సోడా, కొంచెం సాల్ట్ అయితే వేసి పెట్టాను కాబట్టి, అందులోనూ సమ్మర్ కదా త్వరగానే ఫర్మేట్ అవుతుందన్నమాట. ఇంక ఈసారి అయితే దోశలు నాన్ స్టిక్ ప్యాన్ మీదనే వేస్తున్నానండి. ఎందుకంటే క్యాస్ట్ ఐరన్లో వేస్తే హెల్త్కు మంచిదే, కానీ ఇప్పుడు అదైతే కొంచెం వాడక చాలా రోజులు అయిందనమాట. అందులోనూ మళ్ళీ దీంట్లో మనం దోశపిండి పట్టేటప్పుడు అన్నం వేసాం కదా, ఇంకా సరిగా వస్తాయో రావో అని చెప్పేసి, అదే నాన్ స్టిక్లో అయితే అతుక్కోకుండా వస్తాయి కదా, అందుకని చెప్పేసి అయితే ఇక్కడ నాన్ స్టిక్లోనే వేస్తున్నాను దోశలు ఈరోజు అయితే. ఇదిగోండి, ఇది పైకి చూడడానికి ఎర్రగా కాలినట్టుగా అనిపిస్తుంది, కానీ ఇంకా గరిటెతో తీస్తే అయితే కొంచెం అతుక్కున్నట్టుగా వస్తుందన్నమాట. అందుకని చెప్పేసి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఉంచుతున్నాను. ఇంక ఇక్కడ చికెన్ అయితే ఆల్మోస్ట్ మొత్తం కుక్ అయిపోయిందండి. ఇదిగోండి, ఆయిల్ అంతా కూడా పైకి తేలిందనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం ఇంకా ఉప్పు, కారం అయితే వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా కూడా పైకి తేలి ఇంకా మనం చికెన్లో వాటర్ అయితే మొత్తం మిగిలిపోయాయి అనమాట. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ వరకు ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా పచ్చి ధనియాల పొడి వేసిన తర్వాతకి ఇంకా 1 నిమిషం అయితే మూత పెట్టాను అనమాట. ఎందుకంటే దానిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి మంచిగా ఫ్రై అవుతుంది. ఇదిగోండి, దోశను కూడా ఇంకో వైపు అయితే వేసి కాలుస్తున్నాను అనమాట. ఇంకా రైస్ ఉంటే తినరా అని చెప్పేసి నేను మొత్తము దోశలలోనే వేసాను. టేస్ట్ వైజ్ అయితే బాగున్నాయి, కానీ కొంచెం అతుక్కున్నట్టుగా వస్తున్నాయి అనమాట. మనం నార్మల్గా చేసే దోశల కంటే ఇవి ప్యాన్కి, నాన్ స్టిక్ ప్యాన్లో కూడా కొంచెం అతుక్కున్నట్టుగా వస్తున్నాయి అనమాట. బట్ టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి. ఇదిగోండి, ఇప్పుడు ధనియాల పొడి వేసి కొంచెం వేగిన తర్వాతకి ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు, కారం అయితే వేసాను అనమాట. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకునేసి తగినన్ని వాటర్ వేసుకునేసి ఉడికించుకోవడమే అండి. చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చికెన్ కర్రీ. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగానైతే చికెన్ కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఎప్పుడు కానీ మనం చికెన్ చేసేటప్పుడు అయితే అడుగు మాడకుండా చూసుకోవాలండి. అడుగు మాడిందంటే చికెన్ టేస్ట్ అయితే మారిపోతుంది అనమాట. నాకు అస్సలు నచ్చదు అలాగా. ఇంక ఇక్కడ మనం చికెన్లో ఉప్పు, కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటైనా మూత పెట్టి మగ్గించుకోవాలండి. అప్పుడే చికెన్ అంటే కారం, ఉప్పుది పచ్చివాసన అంతా కూడా పోయి మనం వాటర్ పోసినప్పుడు మంచి గ్రేవీగా వస్తుందన్నమాట. ఇంకా ఈ వంట అంతా కంప్లీట్ అయ్యేసరికి దోశలు వేస్తూనే ఉన్నాను అనమాట నేను. ఇంకా బాబుకు 3, నాకు 3 అలా దోశలు అయితే వేసాను అనమాట. ఇదిగోండి, తగినంత వాటర్ వేసేసి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే మనం చికెన్ని ఉడికించుకోవాలి. ఇంక ఇప్పుడు చికెన్లోకి అయితే 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి ఇంకా చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు అయితే ఉడికించుకోవాలి. సో ఫ్రెండ్స్, కర్రీ అయితే ఒక పక్క రెడీ అయిపోతుంది. ఇంకా దోశలు అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా దోశ తినేలోపు రైస్ అయితే కుక్ చేసుకొని బాక్స్ పెట్టుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే మొత్తం కుక్ అయిపోయిందండి. చూసారు కదా, ఆయిల్ కూడా అంతా పైకి తేలి మంచిగా ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఇంకా మసాలా అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా స్టవ్ మీద ఉన్నప్పుడే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. మనము ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేసరికి ఇంకా కొంచెం చిక్కపడుతుంది అనమాట. అందుకని చెప్పేసి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు నేను ఇందాక చూపించిన విధంగా అయితే ఉండాలి. ఇప్పుడు దీంట్లో మనం దంచి పెట్టుకున్న మసాలా అయితే వేసాను. ఇలా ఫ్రెష్గా మసాలాలు దంచి వేస్తే చికెన్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. కాకపోతే మసాలాలు అయితే కొంచెం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే పౌడర్ అంటే మనకు ఐడియా ఉంటుంది. అదే అప్పటికప్పుడు మసాలాలు అయితే చాలా తక్కువ మసాలాలే వేసుకోండి. నేనైతే ఒక లవంగము, చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగనే 1 యాలకు వేసాను అనమాట, అంతే. ఇంకా అయితే కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేస్తాను. నాకు ఏ కర్రీలోనైనా ఇలా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేసుకొని చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి కొత్తిమీర కూడా వేసాను ఫైనల్గా. అంతే అండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించి పక్కన పెట్టేయడమే. ఇంక ఇలా ప్రిపేర్ చేసిన కర్రీని రైస్లోకైనా, చపాతీలోకైనా, జొన్న రొట్టెల్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా కాసేపు అంటే కొద్దిగా చల్లారిన తర్వాత చూపిస్తాను మీకు. ఎప్పుడు కానీ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసిన వెంటనే కాకుండా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఆగిన తర్వాతకి తింటే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. ఆయిల్ అంతా కూడా పైకి తేలి టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా దోశలోకి అయితే ఈరోజు చట్నీ ఏం చేయలేదన్నమాట. టమాటో పికిల్ ఉండే ఇంట్లో, ఇంకా దాంతోనైతే దోశలు నేను బాబు తినేస్తాము. ఇదిగోండి, దోశపిండి ఇంకా కొంచెం పొంగితే బాగుండేది, కానీ అప్పటికప్పుడైనా కూడా బాగుందన్నమాట. ఇదిగోండి, నేను వీడియో తీస్తున్నాను అని చెప్పేసి మా బాబు నన్ను చూపించకు అని చెప్పేసి ఇంకా ఫేస్ ఎలానో పెడుతున్నాడు అనమాట. వాడు ఎప్పుడూ అంతే, ఇంకా వీడియో ఆన్ చేసిన వెంటనే పారిపోతాడు అనమాట. ఇదిగోండి, కర్రీ అయితే చిక్కగా, ఇందాక మనం చూసినప్పుడు కొంచెం గ్రేవీగా ఎక్కువ సూప్ ఉన్నట్టుగా కనిపించింది కదా, తర్వాతకైతే ఇలా ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. మీరు ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందో నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వంట అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి కౌంటర్ టాప్ని అయితే ఇలా నీట్గా తుడిచేస్తూ ఉంటానన్నమాట. నాకు ఇలా డర్టీగా ఉంటే అస్సలు నచ్చదు.
ఎప్పటికప్పుడు ఇలా క్లీన్ చేస్తూనే ఉంటాను అనమాట. అదండి ఇవాళ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది, అలాగని యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా వీడియోస్ ఇంకా కొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో కంపల్సరీ లైక్ అయితే చెయ్యండి. ఇంకా మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళే 80% ఉన్నారండి. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. అదండి ఇవాళ వీడియో. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.